3 కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్. పిన్నెల్లిపై ఫలించని టీడీపీ కుట్రలు. అయోమయంలో అటు టీడీపీ ఇటు పోలీసులు. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు. పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఇక వివరాల్లోకి వెళితే ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లాలోని ఓ పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసినట్టు వీడియో బయటికి రావడంతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు విషయంలో జూన్ 6 వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది కోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ రావడంతో పిన్నెల్లిపై పోలీసులు మహిళపై దురుసుగా ప్రవర్తించాడని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించాడని మరో 2 కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పిన్నెల్లి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు ఆయనపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో వర్తించే షరతులే ఈ కేసుల్లోనూ వర్తిస్తాయని తెలిపింది హైకోర్టు. ఎన్నికల లెక్కింపు రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లెక్కింపు పరిశీలనలో లేకుండా చేయాలని టీడీపీ భావిస్తుందని, పోలీసులతో చేయి కలిపిన టీడీపీ కావాలని అక్రమంగా కేసులు పెట్టిస్తుందని, ఎవరు ఎన్ని చేసినా ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని, జగన్ మరొకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.